రైతు సోదరులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనం మిరప పంటలో నల్ల తామర పురుగును నివారించడం కోసం ఏ మందులు ఉన్నాయి అనేది తెలుసుకుందామండి. ఇప్పుడు ప్రస్తుతము ఆనందకరమైన విషయం ఏంటంటే మిరప రేటు కూడా మార్కెట్లో మంచిగా పెరగడం వల్ల రైతు సోదరులందరూ కూడా ఆనందంగా ఉండడం జరిగింది. రైతు సోదరులు ఒక్కరే కాదండి, ప్రతి ఒక్కరు కూడా మార్కెట్లో అంటే రైతు సోదరులకు అవసరమైనటువంటి మందులు ఇచ్చే కంపెనీలు, అమ్మే డీలర్లు మరియు రైతులు అందరూ కూడా సంతోషంగా ఉండడం జరిగింది. అయితే ప్రస్తుతము మనకు మిరపలో నల్ల తామర పురుగు అనేది ఎక్కువగా రైతుల్ని ఇబ్బంది పెడతా ఉంది. నల్ల తామర పురుగుని నివారించడంతో పాటుగా ఇప్పుడు ధర కూడా పెరిగింది కాబట్టి మనం గనక ఇంకొక 5-10 క్వింటాలు మంచిగా అదనంగా దిగుబడి వచ్చేలాగా చేసుకునే దానికి మనకు మార్కెట్లో ఏ మందులు అందుబాటులో ఉన్నాయని తెలుసుకుందామండి. మొదటగా ఇది వారధి అగ్రిటెక్ వాళ్ళది ట్రాజెంటా అండి. ఈ మందు వాస్తవంగా చెప్పాలంటే 2-3 సార్లు కొట్టిన రైతులు ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే తెలంగాణ మరియు ఆంధ్రాలో ప్రతి ఒక్క మిరప పండించే రైతు కూడా ఈ మందును ఉపయోగించాడంటే అతిశయోక్తి కాదండి. దీంతో పాటుగా మనకు కర్ణాటకలో కూడా దీన్ని చాలామంది రైతులు విరివిగా ఉపయోగించడం జరిగింది. ఈ ట్రాజెంటా అనేది మనకు నల్ల తామర మీద అత్యద్భుతంగా పనిచేసింది. నా దగ్గర తీసుకెళ్ళిన రైతు ఒకతను కూడా ఏం చేశాడంటే రీసెంట్గా నాకు చెప్పడం కూడా జరిగింది. ఇది మందు 2 సార్లు పిచికారీ చేసి తర్వాత మిరప కటింగ్ కూడా చేశాయని చెప్పాడు. చేసి అంటే ఇప్పుడు ఎండబెడుతున్నా అని చెప్పాడు. ఈ మందు అంత సమర్థవంతంగా పనిచేసింది. ఆ వీడియో కూడా మీకు ఈ వారంలో మీకు చూపిస్తా అండి. ఎందుకంటే అతను నా దగ్గర అలెక్సా 5G అనేది తీసుకొని వెళ్ళిండు, అంటే మళ్ళీ క్రాప్ సెట్ చేసుకోవడం కోసం. దాంతోపాటుగా సఫారీ అనేది కూడా తీసుకెళ్ళిండు. ఆ 2 కొట్టిన తర్వాత వీడియో ఇస్తా అని చెప్పాడనమాట. మీకు ఆ వీడియో కూడా నేను చూపిస్తాను. ఈ ట్రాజెంటా అనేది మాత్రం మనకు మిరపలో ఆశించేటువంటి నల్ల తామర పురుగు మరియు ఎర్రనల్లి, పసుపు నల్లి మీద సమర్థవంతంగా పనిచేయడం జరిగింది. చాలామంది రైతు సోదరులు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫస్ట్ దీన్ని పిచికారీ చేసుకోండి. దీన్ని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకు మిరపలో వచ్చేటువంటి నల్ల తామర పురుగుతో పాటు ఎర్రనల్లి, పసుపు నల్లి అనేవి కూడా కంట్రోల్ అవుతాయి. ఇంకొంతమంది రైతు సోదరులు నన్ను ఏమడిగారంటే ట్రాజెంటా ఒకటే పిచికారీ చేయొచ్చా, ట్రాజెంటాలో ఇంకేమైనా కలిపి కూడా పిచికారీ చేయొచ్చా అని అడిగారండి. అయితే నేను ఇక్కడ రైతులకు సిఫారసు చేసింది ఏంటంటే ఏమైనా పోషకాలు కానీ లేదా ఏదైనా తెగుళ్ళ మందు కానీ ఈ ట్రాజెంటాలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఒకే సమయంలో 2 పనులు అవుతాయి. కాబట్టి ఈ పోషకాలు కానీ లేదా తెగుళ్ళ మందు కానీ కలుపుకొని పిచికారీ చేయమని చెప్పండి. పోషకాలకు వచ్చేసి నేను విజయశ్రీ అగ్రో కెమికల్స్ వాళ్ళది ఈ స్వర్ణఫల్ ఫంక్ ఉంది కదండి, 16-16-16 జెల్లు, ఇది వచ్చేసి ఒక 1/4 కిలో పిచికారీ చేసుకోమని చెప్పా. దీంట్లో వచ్చేసి మనకు ఇది వాస్తవంగా చెప్పాలంటే నానో జెల్ టెక్నాలజీలో ఉంటుంది. తర్వాత ఈ 16-16-16 అంటే మనకు నత్రజని 16%, భాస్వరం 16%, పొటాష్ 16%, దాంతోపాటుగా ఈ నానో రూపంలో మనకు జింగు, ఐరన్, బోరాన్, కాపర్, మాలిబ్డినం, మాంగనీస్ ఇలాంటి పోషకాలు కూడా ఉంటాయి అన్నమాట. ఈ కాంబినేషన్లో పిచికారీ చేసుకోమని చెప్పాను. లేదంటే ఈ స్వర్ణఫల్ కాంబినేషన్లో కలిపి పిచికారీ చేసుకోమని చెప్పాను. ఈ స్వర్ణఫల్ మీ అందరికీ పరిచయం అండి. దీంట్లో కూడా జింకు, ఐరన్, బోరాన్, కాపర్, మాలిబ్డినం, మాంగనీస్ పోషకాలు ఉంటాయి. కాబట్టి మొక్క మంచిగా మెతకదనంతో రావడం, పూత కాత రావడం, తర్వాత మొక్క ఎరుపు రోగాలు ఏమైనా ఉన్నా కంట్రోల్ చేయడం జరుగుద్ది. కాబట్టి ఈ కాంబినేషన్లో పిచికారీ చేసుకోమని చెప్పాను. తెగుళ్ళ మందులు మీరు ఏమైనా పిచికారీ చేసుకోవాలనుకుంటే తక్కువ రేట్లో పాలిరామ్ కానీ, రోకోమ్యాన్ కానీ, కస్టోడియా కానీ, అమిస్టార్ కానీ, మెరివాన్ కానీ, ఎందుకంటే ప్రస్తుతము మనకు వాతావరణంలో విపరీతమైన మంచు కురుస్తూ ఉంది. కాబట్టి ఆ మంచు వల్ల ఏమన్నా కాయమచ్చ తెగులు కానీ, కాయకుళ్ళుడు కానీ, లేదా ఈ కొమ్మ కుళ్ళుడు కానీ, లేదా ఆకుల మీద శిలువ రంగు మచ్చలు రావడం అనేది జరుగుద్ది. కాబట్టి ఇట్లా కాంబినేషన్లో పిచికారీ చేసుకోమని చెప్పాను. ఈ ట్రాజెంటా పిచికారీ చేసిన తర్వాత మనకు ఈ వారధి అగ్రిటెక్ వాళ్ళదే అలెక్సా మరియు 5G అలెక్సా, ఈ 2 కలిపి పిచికారీ చేసుకోవాలండి. ఇది మనం పిచికారీ చేసుకున్నప్పుడు ఏం జరుగుద్దంటే ఇది కూడా మనకు క్రాప్ సెట్ చేయడం కోసము మళ్ళీ మనకు నల్ల తామర, ఎర్రనల్లి, పసుపు నల్లి ఏమైతే ఉంటాయో వాటిని కూడా సమర్థవంతంగా నిర్మూలిస్తుంది అనమాట. ఈ ట్రాజెంటా పిచికారీ చేసినాక వారానికి ఈ అలెక్సా 5G అనేది పిచికారీ చేసుకోవాలండి. దీనివల్ల రైతులకు నెక్స్ట్
క్రాప్ సెట్టింగ్ అంటే ఒక 5 నుంచి 10 క్వింటాలు క్రాప్ సెట్ కావడం కోసం ఈ అలెక్సా 5G అనేది సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. దీంట్లో కూడా మనం ఏమైనా పోషకాలు కానీ లేదా ఏమైనా తెగుళ్ళ మందులు కానీ కలిపి పిచికారీ చేసుకోవచ్చు. పోషకాలంటే ఇందాక మీకు చెప్పినట్లుగా ఈ 16 జెల్ కానీ స్వర్ణఫల్ కానీ ఇంకా ఏదన్నా మీకు మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి పోషకాలు తీసుకొని దీంట్లో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే రైతులకు నెక్స్ట్ క్రాప్ సెట్టింగ్ మంచిగా జరగడం జరుగుతుంది. దాంతోపాటుగా మీకు నల్ల తామర పురుగు, ఎర్రనల్లి, పసుపు నల్లి, ఇతర దోమజాతికి సంబంధించినవి కూడా ఈ అలెక్సా 5G ద్వారా సమర్థవంతంగా నిర్మూలించబడతాయి. ఈ అలెక్సా 5G పిచికారీ చేసిన తర్వాత ఈ సఫారీ అనే మందు కూడా పోయిన సంవత్సరము మరియు ఈ సంవత్సరం రైతులు విపరీతంగా వాడటం జరిగింది. ఇది ఏంటంటే మనకు ఎక్కువగా పూత రావడం కోసం ఉపయోగపడుతుందండి. పూత అంటే మనకు వచ్చిన పూత రాలకుండా మళ్ళీ అది నిలబడడానికి, తర్వాత ఏమన్నా దోమజాతికి సంబంధించినటువంటి దోమలు ఉన్నా కానీ ఈ సఫారీ అనేది సమర్థవంతంగా నిర్మూలించి మనకు మళ్ళీ మిరపలో ఒక 5 నుంచి 10 క్వింటాల కాప్ సెట్ అయ్యే విధంగా ఇది సఫారీ అనేది పనిచేస్తుంది. కాబట్టి ఇంకా ఒక 2 మందులు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనకు ఆర్బిటర్, డిఫెండర్ అనేది ఉంది. మళ్ళీ మనకి వారధి అనేది కూడా ఉందన్నమాట. ఇక్కడ మనం ఆల్టర్నేట్గా అంటే ట్రజెంటా కొట్టిన తర్వాత అలెక్సా 5G సఫారీ పిచికారీ చేసుకోవచ్చు, లేదా ట్రజెంటా కొట్టిన తర్వాత మనం ఆర్బిటారు, డిఫెండరు, మళ్ళీ వారధి అనేది కూడా పిచికారీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఇంకా ఎక్కువ పిచికారీలు చేయడానికి కూడా మనకు తోటల్లో అవకాశాలు లేవండి. ఎందుకంటే ఫస్ట్ కోత అనేది కోయడం జరిగింది. ఇప్పుడు రెండవది, మూడో దానికోసం మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎక్కువ కూడా మనం మందులు పిచికారీ చేసే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి ఈ నాణ్యమైన మందులు ఉపయోగించుకొని మనం మిరప పంటలో ఎక్కువ దిగుబడి సాధించి, ఎందుకంటే ఎన్ని రకాల కష్టాలు పడ్డారో మిర్చి రైతులు ఈ సంవత్సరం అందరికీ తెలిసిందే అండి. చాలా రకాలైనటువంటి రోగాలు వచ్చినాయి, వర్షాలు వచ్చినాయి, పంట దిగుబడి అనేది కూడా తక్కువగా ఉంది. కాబట్టి ఈ మందులు కనుక మీరు ఉపయోగించినట్లయితే మనకు మిర్చి రేటు కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి మనం పెట్టుబడి పోగా మళ్ళీ లాభాల బాట పట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మందులు ఉపయోగించుకొని మిర్చి రైతులు తమ యొక్క పంటను ఎక్కువ దిగుబడి సాధించి మంచి లాభాలు సాధించాలని కోరుకుంటున్నామండి.